మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేతలు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి తదితరులు ఫిర్యాదు చేశారు. ఇక కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ ఇచ్చేందుకు పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను గంటసేపు నిలబెట్టడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజలు కూడా దీన్ని పూర్తిగా మన్నన చేసుకోవాల్సిందిగా, ప్రజా ఉద్యమానికి మించిన ఉద్యమం లేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా ఇందులో ఈ రోజు జిల్లా అధ్యక్షుడైనటువంటి ఉమ్మడి జిల్లాకి ఆయన పోరాట పట్టిమతోనే ఈ రోజు ఈ పనులంతా మేము తీసుకుని వస్తున్నాము. మేము ఎవరికి బలం, ఎన్ని మందిని అరెస్ట్ చేసినా మేము రెడీగా ఉంటాము. జైలుకి పోయిన వాళ్ళు మళ్ళీ బయట వస్తున్నారు, అది ఏమీ తప్పు లేదు. మేము ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము. చంద్రబాబు నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలనుకున్నావో, ఏ విధంగా చేయదలుచుకుంటే చేయాల్సిందిగా ఆయన కూడా కోరుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పట్టణ మేయర్ గారు, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక నారాయణ స్వామి గారు, అలాగే మాజీ మంత్రులు రోజక్క గారిని కావచ్చు, అలాగే మాజీ శాసనసభ్యులు కరుణాకర్ అన్న కావచ్చు, ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. పోలీసులు మీ నెత్తి మీదున్న, టోపీ మీదున్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు.